అక్కడ కూర్చున్న అమ్మవారే కాదు, మీ ఇంట్లో ఉన్న అత్తగారు కూడా లొట్టలేసుకుంటూ తింటారు. ధూప దీప నైవేద్యాలతో వెలిగిపోతుందన్నమాట. You're watching Simply with Spandu. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ విత్ స్పందు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే మస్తున్నానబ్బా. శ్రావణ మాసం హడావిడి బయట పెద్దగా కనపడకపోయినా కరోనా ఎఫెక్ట్ వల్ల, కానీ మా ఇంట్లో మాత్రం ధూప దీప నైవేద్యాలతో వెలిగిపోతుందన్నమాట. సో ఇవాళ శ్రావణ మాసం మొదటి మంగళవారం కాబట్టి ఇవాళ నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెసిపీ ఒకటి ట్రై చేశాను. దానికంటే ముందు నేను ఒక విషయం మీకు చెప్పాలి. అదేంటంటే, నిన్న నేను పోస్ట్ చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ రెస్పాండ్ అయ్యారనమాట, ఏ హెయిర్ స్టైల్ నచ్చిందని. చూసారా, ఇవాళ కూడా అదే హెయిర్ స్టైల్ వేశాను. నేను ఇట్లా సైడ్కి వేసుకున్నాను, లాస్ట్ చూపించాను కదా అది. మీకు నచ్చితే, మీరు ఇంకా వీడియో చూడకపోతే తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి వెంటనే అది వాచ్ చేయండి. అంతకంటే ముందు నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఎంతో కొంత నేర్చుకున్నాం అనే ఫీలింగ్ మీకు వస్తే తప్పకుండా వదలకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దే. ఓకే, ఇవాళ నేను చేసినవి ఏంటంటే, అమ్మవారికి బాగా నచ్చిన పూర్ణం బూరెలు అనమాట. సో పూర్ణం బూరెలు ఏముంది వెరైటీ అంటారు, కానీ పూర్ణం బూరెలు చేయడం చాలా కష్టం. యాక్చువల్లీ పూర్ణం బూరెలు చేయడం ఈజీనే, బట్ పర్ఫెక్ట్గా చేయడం కష్టం అనమాట. సో ఆ కష్టం లేకుండా ఇష్టంగా నాతో పడపదండి, నేను చూపిస్తాను ఎలా చేయాలో అనేది. నేను ఎన్ని కాంప్లికేషన్స్ ఎదుర్కొన్నాను అంటే, కరోనా ఎఫెక్ట్ మా ఇంట్లో పండగ వాతావరణానికి పెద్దగా ఎఫెక్ట్ కాకపోయినా మా వంటగది బాగా ఎఫెక్ట్ అయింది. అది ఎలా ఎఫెక్ట్ అయిందో కరోనా వల్ల నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. ప్రస్తుతానికైతే లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనం మినపప్పు నానబెట్టుకోవాలండి. 4 లేదా 5 గంటలు కంపల్సరీ ఇది నానాలి. 4 గంటల కంటే తక్కువ నానబెట్టుకున్నారో మీకు తిప్పలు తప్పవు. సో అది అలా ఉండగా నేను ఇక్కడ 1 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను అనమాట. అంటే 1/2 కప్పు మినపప్పుకి 1 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను. కొంచెం టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడానికి సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని మనం ఎలా కలుపుకోవాలంటే, మనం మామూలుగా గోధుమ పిండిలాగా, అంటే అంత కన్సిస్టెన్సీ అక్కర్లేదు, ఒక ముద్దలాగా చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ వాడుతున్నది బ్రౌన్ రైస్ పౌడర్, అంటే దంపుడు బియ్యం దంచగా వచ్చిన పిండి అనమాట. మీరైతే నార్మల్ బియ్యం పిండి అయినా వాడుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నేను బ్రౌన్ రైస్ పిండి వాడడం వల్ల నాకు చాలా ఏమంటారు దాన్ని, క్రిస్పీగా వస్తాయి. ఇంకా ఏంటంటే మంచి టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది నార్మల్ బియ్యంతో పోల్చుకుంటే వీటిని వాడడం వల్ల, బ్రౌన్ రైస్ వల్ల కొంచెం తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది అనమాట. మీరు మినపప్పు ఉంది కదా, మినపప్పుతో చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. బియ్యం లేకుండా మినపప్పుతో మాత్రమే చేసుకుంటే ఏమవుతుందంటే ఆయిల్ బాగా పీల్చేసుకుంటుంది. సో పూర్ణం బూరెలు మీరు 1-2 కంటే ఎక్కువ తినలేరు. ఇక్కడైతే నేను బెల్లం దంచుకుంటున్నానండి. 1 కప్పు బెల్లం దంచుకుంటున్నాను. దాంట్లోకి 1 కప్పు కందిపప్పు. ఈ కందిపప్పుని నేను కడిగి 2 కప్పుల వాటర్ పోసి కుక్కర్లో వేసి ఉడికించుకుంటున్నాను. యాక్చువల్లీ మీరు కుక్కర్లో వేసి ఉడికించుకోవద్దండి, డైరెక్ట్గానే ఉడికించుకోండి. మరి నేను ఎందుకు కుక్కర్లో వేస్తున్నానంటే, 1 విజిల్ వచ్చేంత వరకు మాత్రమే ఉంచుకోండి మీరు కూడా. సో 1 విజిల్ వచ్చేంత వరకు ఆగి, ఆ తర్వాత స్ట్రీమ్ పోకముందే మనమే స్ట్రీమ్ తీసేసి ఇలా ఓపెన్ చేసుకుని బయట ఉడికించుకోవాలన్నమాట. లేకపోతే అది ఎంత ఉడుకుతుందో మనకు తెలియదు. ఇప్పుడైతే 50% ఉడికిపోయిందండి. సో కాసేపు ఇలా పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకుంటే అప్పుడు తెలుస్తుంది అనమాట. ఈ కందిపప్పు యాక్చువల్లీ ఇది నన్ను మామూలుగా తిప్పలు పెట్టలేదు. ఇప్పుడు వీడియోలో చూస్తూ ఉంటే కూడా నాకు కోపం వచ్చేస్తుంది అనమాట దాని మీద. ఆ ఉడికిన తర్వాత ఇలా స్ట్రెయినర్ ద్వారా మనం మిగతా ఏదైనా వాటర్ ఉంటే వడగట్టుకోవాలన్నమాట. ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో కొంచెం తడితడిగా వాటర్ ఉండిపోయినా కూడా మనకు పూర్ణం బాగా జారుగా చాలా లూజుగా వస్తుందన్నమాట. సో అలా స్ట్రెయిన్ చేసిన తర్వాత 1 కప్పు బెల్లం దంచి పెట్టుకున్నాం కదా, సో ఆ దంచి పెట్టుకున్న బెల్లాన్ని మొత్తం ఇలా కలుపుకుంటూ, అంటే నేను ఆల్రెడీ స్టవ్ వెలిగించేసాను. స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకుని ఇలా ఆ బెల్లం మొత్తం కరిగే వరకు ఇలా కదుపుతూ ఉండాలన్నమాట. అంటే బెల్లం ఉండలు ఎక్కడైనా ఉంటే కరగిపోకుండా ఉండకుండా ఇలా చేస్తూ ఉండాలన్నమాట. ఈలోపు నేను ఆ బియ్యం పిండి నానబెట్టాను కదా, అది 1 అవర్ నానబెట్టుకోవాలి. సో ఆ 1 అవర్ నానిన తర్వాత బియ్యం పిండి ఇంకా మినపప్పు 2 కలిపేసుకున్నాను అనమాట. సో ఇది ఇలా ఉడుకుతుండగా దీన్ని చూస్తుంటే మీకు అందరికీ డౌట్ వచ్చేస్తూ ఉంటుంది, ఇంత లూజ్గా ఇంత జారుగా ఉంది, ఇది పూర్ణం అవుతుందా అని. ఖచ్చితంగా అవుతుందండి. ఇది చూడ్డానికి ఇలా ఉన్నా కూడా మనం మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. నేను ఒక 30% చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసానండి. ఈ ఒక్క విషయంలో మాత్రం పాపం మనం మిక్సీ గ్రైండర్ని కాంప్రమైజ్ చేయాలన్నమాట దాన్ని. సో ఇలా వేడిగా ఉండగానే ఇలా పూర్ణం పట్టుకోవాలి. మీకైతే నిమిషంలో చూపించాను, కానీ నాకు ఈ పిండి పట్టడానికి 1.5 గంట పట్టింది. సరిగ్గా కందిపప్పు ఉడకక ఎన్ని తిప్పలు పడ్డాను. ముందుగా చేతికి నూనె పట్టించుకుని
ఇలా చిన్నగా ఉండలుగా చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే శాంపుల్కి చూపించాను, కానీ మీరు అంత పెద్దగా చేసుకోవచ్చు. ఉసిరికాయ అంత సైజులో మాత్రమే చేసుకోండి. ఇప్పుడు కలుపుతున్నా కదా, ఇది బాగా గమనించండి. జస్ట్ దాన్ని దొర్లేలా చేయాలి. అంటే ఉసిరికాయను పిండి పైన అలా దొర్లిస్తే ఎలా ఉంటుందో అలా దొర్లాలి. చాలా పల్చగా మనం లేయర్ తీసుకోవాలన్నమాట. దీనికి కొంచెం టైం పట్టినా పర్లేదు. కొంచెం అలా పల్చగా పైన మాత్రమే పిండి ఉండేలా చూసుకోవాలి. ఈ ఒక్క స్టెప్ మీదే మన పూర్ణం బూరెల టేస్ట్ మొత్తం ఆధారపడి ఉంటుందన్నమాట. మీరు వేసేటప్పుడు కూడా చూసారా, అది రౌండ్గా రావాలని చెప్పేసి నేను కొంచెం మోమోస్ లాగా వస్తాయన్నమాట. సో అలా రాకుండా మనం వేసేటప్పుడే మా పిండిని కరెక్ట్గా రౌండ్గా వచ్చేలాగా చూసుకోవాలి. మరీ రౌండ్గా రావాలంటే పూర్ణం బూరెలు దానికి ఏదో మిషన్ కనిపెట్టుకోవాలండి. మన చేతుల్లో అయితే మరీ అంత పర్ఫెక్ట్గా రావు. సో కుదిరినంత వరకు రౌండ్గా ఇలా చేసుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగానే పక్కకు తీసుకోవాలన్నమాట. చూసారా, అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలు, నాకెంతో ఇష్టమైన అమ్మవారు. అప్పుడే వీడియో ఎండ్ చేసేయకండి. నేను ఇవి పల్చగా వస్తాయని చెప్పా కదా, సో పల్చగా ఎలా వచ్చాయో ఇప్పుడు చూపిస్తాను. చూసారా, పైన లేయర్ ఎంత పల్చగా వచ్చిందో కదా, అసలు ఒక చిన్న లేయర్ లాగా. అంటే పూర్ణం కుడుములకు ఎంత లేయర్ వస్తుందో దానికంటే కూడా తక్కువే వచ్చేసింది. మీకు కూడా ఇంత తక్కువ లేయర్ వచ్చేలాగా చేసుకోండి. చూసారు కదా ఎలా ఉన్నాయి పూర్ణం బూరెలు. యాక్చువల్లీ ఈ పూర్ణం బూరెలు మీకు చూపించినంత ఈజీగా అయితే నేను చేయలేదు. ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ వల్ల నేను ఎక్కడికి బయటకు వెళ్ళలేక దొరికిన చోట కందిపప్పు కొనేసాను అనమాట. వాళ్ళు ఏం చేశారంటే ఆల్ మిక్స్డ్ పప్పులాగా అంటే అన్ని రకాల పప్పులు కలిపేసి నాకు ఇచ్చారు. నేను కుక్కర్లో పెట్టి ఉడికించిన తర్వాత పక్కన కూడా ఒక్కొక్క పప్పు ఒక్కొక్కలాగా ఉడికిందనమాట. కొన్ని ఉడకలేదు, కొన్ని ఉడికాయి. దాన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి తీసుకొచ్చేసరికి నాకు 2 గంటల టైం పట్టింది. 6 గంటలకు వంట స్టార్ట్ చేసి అమ్మవారికి పూజ చేద్దాం అనుకుంటే దీపాలు ఆరిపోయే వేళకు ప్రసాదం పెట్టేశాను అనమాట. అది సంగతి. మీరు మాత్రం కంపల్సరీ టిప్స్ ట్రై చేసి తప్పకుండా పూర్ణం బూరెలు ట్రై చేయండి. మర్చిపోకండి, పైన లేయర్ చాలా సన్నగా వస్తేనే వాటికి టేస్ట్. వేడిగా కరిగించిన నెయ్యిలో అది అద్దుకుని తింటుంటే అక్కడ కూర్చున్న అమ్మవారే కాదు, మీ ఇంట్లో ఉన్న అత్తగారు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు. కాకపోతే నన్ను అడగండి, కామెంట్ చేయండి, మీరు చేసినట్టు చేశానో నాకు రాలేదు అని, అప్పుడు చూద్దాం. యాక్చువల్లీ ఖచ్చితంగా బాగా వస్తాయండి. పూర్ణం బూరెలు చేసుకోవడానికి కొంచెం ఇంట్రెస్ట్ పెడితే తప్పకుండా బాగా వస్తాయి. సో ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఆల్రెడీ మీకు లాస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ అనుకుంటా, సో ఆ 2 వీక్స్ బ్యాక్ మీకు మాట ఇచ్చిన ప్రకారం నేను పెట్టట్లేదండి. అంటే రేపటి వీడియో ఏంటో ఇవాళ చెప్పట్లేదు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది నన్ను ఫేస్బుక్లో కాంటాక్ట్ అవ్వట్లేదు, ఫేస్బుక్ పేజీ ఫాలో అవ్వట్లేదు అనమాట. సో వాళ్ళ కోసం నేను ఏం చేస్తున్నానంటే, రేపు ఏం వీడియో చేయబోతున్నానో అది ముందుగానే నేను ఒక హింట్ లాగా ఫేస్బుక్లో పెడతానమాట. సో ఎవరికైనా క్యూరియాసిటీ ఉంటే ఈ అమ్మాయి రేపు ఏం చేయబోతుంది అని తప్పకుండా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. ఇంకొక చిన్న మ్యాటర్, అంటే యాక్చువల్లీ ఇది చెప్దామని అనుకోలేదు, కానీ నాకు ఈ మధ్య తెలిసింది ఏంటంటే, నేను థర్స్డే చెప్పే కథలకు కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే కొంతమందికి ఎదురు చూస్తున్నారనమాట. సో ఈ అమ్మాయి ఈరోజు ఏ కథ చెప్తుంది అని. కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక నేను ఈ విషయం చెప్తున్నానండి. రేపు నేను ఏ రకమైన కథ చెప్పట్లేదు, కానీ ఒక మంచి ఫన్నీ వీడియో అండి. ఖచ్చితంగా మీరు నవ్వుతారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నేను ఒకవేళ చేస్తే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వీడియో చేస్తానేమో రేపు, కానీ మీరు మాత్రం 24 గంటలు నవ్వుతారు, అంత బాగుంటుంది ఆ వీడియో. సో మిస్ అవ్వకుండా రేపటి వీడియో కూడా చూడండి. ప్రస్తుతానికైతే ఈ రోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. ఎందుకు నచ్చలేదు ఏంటో అని నేను సరి చేసుకుంటాను. ఇంకా మీ ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి, లేదా నా ఫేస్బుక్ పేజ్లో నాకు మెసేజ్ చేయండి. ఇంకా మిగిలింది ఏంటంటే, ఆఖరిదైనా అస్సలు మీరు మర్చిపోకూడదు, నేను మర్చిపోతే వదిలిపెట్టింది ఏంటంటే, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకోండి. ఓకే, బాయ్.